హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అరే మీకు ఒక విషయం చెప్పాలబ్బా! ఏంటో తెలుసా? నాకు జొన్న రొట్టెలు చేయటం వచ్చేసింది. యెస్. నేను ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. బట్ నాకు నిజంగా చపాతీలు ఇవన్నీ చేయగలుగుతాను గానీ, ఈ జొన్న రొట్టెలు మాత్రం నాకు పెద్ద టాస్క్ అనిపిచ్చేది. అరే! ఇది ఎందుకు రావట్లేదా అని చెప్పి ఈ మధ్య నేను ఊరికే జొన్న రొట్టెలు చేయడం స్టార్ట్ చేశాననమాట. అరే! ఫస్ట్ టైమ్ అయితే బానే చేశాను. బానే అని నేను ఫీల్ అవుతున్నాను. మీరు చూస్తే మీకు కూడా అనిపిస్తే మీరు చెప్పండి. మరి జొన్న రొట్టెలు చేసుకున్న తర్వాత కాంబినేషన్ ఏదైనా ఉండాలి గదా! నాన్ వెజ్. మటన్ లివర్ కర్రీ. ఈ కర్రీనైతే నేను చాలా సింపుల్‌గా చేద్దాం అనుకుంటున్నా. ఈ మధ్య మసాలాలు ఎక్కువ తింటున్నా గూడా చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో, నేను గూడా మసాలా తగ్గియాలని చెప్పి చాలా సింపుల్‌గా చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. అయినా మటన్ లివర్ కర్రీ అంటే నాకు కొంచెం ఇష్టం ఉండదు. మటన్, చికెన్ ఇలా నేను తినడానికి ఇష్టపడతాను గానీ, ఈ లివర్ కర్రీలు ఇలా నేను ఎప్పుడు ఎక్కువ ట్రై చేయలేదు. ఈసారి జొన్న రొట్టెల మీద ట్రై చేద్దామని చెప్పి అయితే చేస్తున్నా. అరే! మా వాళ్ళు జొన్న రొట్టెలు చేసేటప్పుడు చాలా స్పీడ్‌గా చేసేస్తారు. నేనెప్పుడు వాళ్ళ ముందు చేయాలన్నా నాకసలు వచ్చేది కాదు. నాకది రాదు అని చెప్తే ఎక్కడ ఎక్కిరిస్తారో అని చెప్పి నేను చేయడం మానేసేదాన్ని. నేను అలాగే చేస్తా నాకు గూడా ఇప్పుడు ఫైనల్‌గా వచ్చేసింది. నేనైతే జొన్న రొట్టెలు చేసినందుకు ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. ఈ క్రెడిట్ అయితే మీకే. ఎందుకంటే జొన్న రొట్టెలు ఎలా చేశానో మీకెప్పుడైనా చూపించాలి. నేనొకసారి బాగా నాకొస్తే నేనెక్కడైనా వీడియో తీసుకోవాలి. లేదంటే ఎవరైనా జొన్న రొట్టెలు చేస్తే వాళ్ళ దగ్గరికెళ్ళి ఎప్పుడైనా వీడియో తీసుకుందామా, ఎవరినైనా అడుగుదామా అని బాగా ఆలోచిస్తుండే అనమాట. నాకే వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు జొన్న రొట్టెలు ఎలా కలపాలి, ఎలా చేయాలని అయితే చూపిస్తా. రాని వాళ్ళు నాలాగే నేర్చుకోండి. వచ్చిన వాళ్ళు సారీ మీ అంతా మేము బెటర్‌గా చేయకపోవచ్చు. అరే! అది వస్తా అలాగే చేస్తామబ్బా! మేము గూడా సీనియర్స్ అవుతాం. ఆగండి. మేము గూడా మీ చేతుల్లో శభాష్ అనిపించుకుంటాం. కొంచెం టైం ఇవ్వండబ్బా! మేము గూడా సీనియర్స్ అవ్వాలంటే మీలాగే ఎక్స్‌పీరియన్స్ రావాలి, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. అరే! చాలా పడుతుంది టైం మరి. మేమైతే జొన్న రొట్టెలు తినడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాము. జొన్న రొట్టెలు విత్ మటన్ కర్రీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాము. బట్ ఈసారి నేను కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని ఈ కర్రీనైతే రెడీ చేస్తున్నా. మీలో ఎంతమందికి మటన్ లివర్ కర్రీ అంటే ఇష్టం? సరే మీరెలా చేస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇలా సింపుల్‌గా అయితే ట్రై చేస్తున్నా. సరే ఈ కూరని ఎలా చేయాలో చూసేద్దామా మరి? ముందుగా బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఆనియన్స్‌ని బ్రౌన్‌గా అయ్యేదాకా ఉంచి, ఆ తర్వాత పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ లివర్‌ని వేసి ఒకసారి కలియపెట్టి మూత పెట్టేయాలి. బాగా వేగినాక అందులో ఉండే వాటర్ దగ్గర పడిన తర్వాత కారం కూడా వేసుకోవాలి. కారం పచ్చి వాసన పోయేదాకా వేగనిచ్చి, ఆ తర్వాత అందులో ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. అరే! మీకు సాల్ట్ గురించే చెప్పలేదు. నేను ఆనియన్స్ ఏసినప్పుడే సాల్ట్ కూడా ఏసాను. కానీ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. సాల్టు, కొత్తిమీర 2 మర్చిపోయాను. 2 మెయిన్ ఇంగ్రీడియెంట్సే గదా! జెప్టోలో అయితే నేను కొత్తిమీరనైతే ఆర్డర్ పెట్టేశాను. నా కొత్తిమీర వచ్చేసింది. కొత్తిమీర లేకుండా కర్రీ ఎలా ఫినిష్ అవుతుంది చెప్పండి? సరే, కూరంతా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలినట్టు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కొత్తిమీరని దాని మీద గార్నిష్‌గా ఏసేయాలి. ఇలా ఏయటం వల్ల కూర చూడ్డానికి బావుంటది, తినడానికి గూడా బావుంటుందనమాట. చూడండి గ్రీన్‌గా ఎంత బా అనిపిస్తుందో. సరే, ఇంక నా జొన్న రొట్టె విత్ లివర్ కర్రీ అయితే తినడానికి నేను రెడీ అయిపోతున్నా. సింపుల్‌గా ట్రై చేశాను. ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ జొన్న రొట్టె విత్ లివర్ కర్రీ అయితే అద్దిరిపోయింది. ఇంట్లో ఆల్రెడీ నేను మటన్ కర్రీ గూడా చేశాను. అది నేను చూపించలేదు. ఒక సైడేమో మటన్ కర్రీ, మరొక సైడేమో మటన్ లివర్ కర్రీ అండ్ జొన్న రొట్టె. అబ్బబ్బా! మా డే ఇలా గడుస్తుందనమాట. సూపర్బ్‌గా ఉంది. మీరు కూడా ట్రై చేసుకొని తినండి. అన్నట్టు మర్చిపోయాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 31st నైట్ మాకు బుల్లితెర అవార్డ్స్ ఇచ్చారనమాట. నాకు కూడా అవార్డ్ వచ్చేసిందోచ్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.